జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని గవ్వప్రసన్ని క్రోడీకరించుకుంటూ 2026 సంవత్సరం ఆగస్టు మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని సందర్భాల్లో దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు సంచలనమవుతూ ఉంటాయి. ప్రత్యేకించి వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ ఆగస్టు మాసం మొదటి 15 రోజుల పాటు చాలా కష్టపడటం, ఎంత కష్టపడ్డా ప్రయోజనాలు రాకపోవటం, అనుకున్నటువంటి ఫలితం రావడానికి ఆలస్యం అవుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి స్థితిగతుల నుంచి ఒక్కసారిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాల వైపుగా మీరు వెళుతూ ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయనుకున్నటువంటి సందర్భంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన స్థితిగతులు మామూలుగా అనుకూలంగా మారుతున్న సందర్భంలో కుటుంబపరమైనటువంటి కొంతమంది వ్యక్తులు, అది భార్య, భర్త లేదా మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంటాయి. ఎప్పుడైతే కుటుంబంలో కలహాలు మొదలయ్యాయో ఏకాగ్రత పెట్టలేకపోవటం వల్ల వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాలు అట్లా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే మాత్రం కొన్ని విపత్తులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ తథ్యం. కాబట్టి మానసికంగా, శారీరకంగా మనం 2 విధాలుగా ఏకాగ్రతను వహిస్తేనే ఏ విషయంలోనైనా ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకో తెలీదు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో మన పరువు ప్రతిష్టలను దెబ్బతీసే ప్రయత్నం మీద వాళ్ళు దృష్టి సారిస్తూ ఉంటారు. ఏదో పొరపాటు అని ఉంటాం, మాట్లాడి ఉంటాం, లేదా ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటాయి. కానీ గత జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తులు, గతంలో మనతో విరోధం పెట్టుకున్నటువంటి వాళ్ళు విరోధులు, మనం బలహీనమైనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రత్యక్షం అవటం, మనం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని మనల్ని ఇబ్బంది పెట్టాలని చేసే ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. వీటి పట్ల మనం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇది ఇలాగుంది అనుకుంటే ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చినటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి అంశం, జీర్ణ వ్యవస్థకు సంబంధించింది, పేగులకు సంబంధించినటువంటిది, కొన్ని రకాలైనటువంటి వ్రణాలు, పుండ్లు, గాయాలు, ఇవి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా వృశ్చిక రాశి జాతకులు ఈ మాసం చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశి జాతకులు అత్యంత అప్రమత్తంగా ఉండటం వల్ల మాత్రమే ఈ గడ్డు పరిస్థితి నుండి మనం బయటపడే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి స్థితి. కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో విరోధం మొదలైనటువంటి సందర్భంలో మీరు ఏకాకి అవుతారంటే కారు. ఎందుకంటే రక్త సంబంధికులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల నుండి మళ్ళీ మీకు మద్దతు లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఏదైతే నష్టం జరిగిందో, ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ స్థితిగతుల నుంచి మళ్ళీ మీరు రికవరీ అయ్యేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడకుండా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అన్ని గ్రహాలు అడ్డుగా పడ్డా బృహస్పతి బలం ఉంటే చాలంటారు. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క బలం చేత మిమ్మల్ని మీరు విశ్వసించి మీ కాళ్ళ మీద మీరు నిలబట్టమే కాదు,
మళ్ళీ వ్యవస్థల్ని వ్యవస్థీకృతం చేసేటువంటి పనిలో పడతారు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళుతూ ఉంటారు. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. కొన్ని గ్రహగతుల్ని మిమ్మల్ని పరీక్ష పెట్టినప్పటికీ కూడా మళ్ళీ మీ సామర్థ్యం చేత అవకాశాలు సృష్టించుకోవటమే కాదు, వాటిని నిరూపించుకునేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా మీరు చేస్తారు. ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ధనం వస్తుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవడం. మీ గత జీవితానికి సంబంధించిన వ్యక్తులు అంటే అప్పుడు మంచో చెడో జరిగి ఉంటుంది, కొంతమంది మన నుండి దూరం అయి ఉంటారు, కానీ బలహీనమైనటువంటి క్షణాల్లో మళ్ళీ వాళ్ళు ప్రత్యక్షమవుతుంటారు. ఇలాంటి పరీక్షలు ఎదురవ్వటంతో పాటుగా వాళ్లకు మళ్ళీ ఏదో రకంగా ధన సహాయం చేయటం, ఆర్థిక సహాయం చేయటం, వస్తు సహాయం చేయటం, మరొకటి చేయటం, ఇవన్నీ కూడా కొంత భారంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతమైనటువంటి కాలం. ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభిస్తాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించటం వల్ల సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మీరు పొందుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా మీరు ఆరాధన చేయండి. సర్పసూక్తంతో హవనాన్ని చేయించిన, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని ఆరాధన చేసిన అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. గంధం లేదా సిద్ధగంధం చేత సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల, మహాకాలభైరవ రక్షణ ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సమస్తమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.